మనోజ్ కారు కొన్న సందర్భంలో మనోజ్ అయితే పార్టీ అయితే ఇస్తాడనమాట. రవి, మనోజ్, బాలు ముగ్గురు అయితే టెర్రస్ మీద కూర్చొని ఇక మందు తాగుతూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అప్పుడు మనోజ్ అయితే బాగా ఒక బాటిల్ అయితే తాగానే బాగా కిక్కెక్కేసి ఇక అక్కడైతే గొడవ చేస్తూ ఉంటాడనమాట. బాలు అయితే అక్కడ కూర్చొని ఉంటాడు కానీ బాలు అయితే మందు తాగడనమాట. ఇక అప్పటికే మీనా, రోహిణి, శృతి ముగ్గురు అయితే కూర్చొని మాట్లాడుకుంటూ ఏ బిజినెస్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళు కూడా డిస్కస్ చేస్తూ ఉంటారనమాట. ఇక అప్పుడే టెర్రస్ మీద మనోజ్ అయితే గొడవ చేస్తూ ఉండగానే ఆ సౌండ్ విని ఏంటి పైన గొడవగా ఉందని చెప్పేసాను. కానీ ఇంకేముంది, వాళ్ళు తాగడానికి వెళ్ళారు కదా, బాలునే తాగి గొడవ చేస్తున్నట్టున్నాడు అని చెప్పేసి రోహిణి అయితే అనగానే లేదు ఆయన తాగనని నాకు మాట ఇచ్చానని చెప్పేసాను. కానీ లేదు వాళ్ళిద్దరికంటే ముందు బాలునే తాగి పడిపోయి ఉంటాడు కూడా అని చెప్పేసి అంటదనమాట. సరే బెట్ వేసుకుందామా అని చెప్పేసి రోహిణి అనగానే బెట్ ఎందుకు, వెళ్ళి చూద్దాం పదండి అని చెప్పేసి ముగ్గురు అయితే పైకి వెళ్తారనమాట. తీరా పైన టెర్రస్ మీద చూసేసరికి మనోజ్ అయితే బాగా తాగి నేల మీద పాగుతూ ఉంటాడనమాట. ఇక అప్పుడే రోహిణి వచ్చేసరికి రోహిణి కాళ్ళు అయితే పట్టుకొని పార్కులో చెట్టు ఏంటి చుడీదార్ వేసుకుందని చెప్పేసి అనగానే ఇక మీనా, శృతి ఇద్దరైతే నవ్వుతారనమాట. ఇక తలపై పెట్టుకున్న కళ్ళద్దాలు అయితే ఎక్కడున్నాయి నా కళ్ళద్దాలు అని చెప్పేసి వెతుక్కుంటూ ఉంటాడే. ఇక ఈ శబ్దాలని చేసింది ఎవరు అని చెప్పేసి రవిని, శృతి అయితే అడగగానే ఇంకెవరు మా అన్నయ్య అని చెప్పేసి మనోజ్ మీద చెప్తాడనమాట. అలా చెప్పేసరికి ఇక రోహిణికి అయితే బాగా పరుగు పోవడమే కాకుండా అంతా రివర్స్ అవుతుంది. మా ఆయన ఇదంతా చేస్తున్నారన్నా అని చెప్పేసి రోహిణిని మీనా అనగానే బాలు స్టడీగానే ఉన్నాడు అని చెప్పేసి శృతి అయితే అంటదనమాట. అసలు బాలు అన్నయ్య తాగనే లేదని చెప్పేసి రవి అయితే అంటాడనమాట. ఇక తర్వాత మనోజ్ మీద ఒక బకెట్ నిండా నీళ్ళు అయితే పోస్తుంది ఇక రోహిణి. నేను కాబోయే బిజినెస్ మ్యాన్, నాకు దేవత డబ్బులు ఇచ్చిందని చెప్పేసి మనోజ్ అంటూ ఉండగానే రే ఎవర్రా ఆ దేవత అని చెప్పేసి బాలు అయితే అడుగుతాడనమాట. నాకు డబ్బులు ఇచ్చిన దేవత తెలీదా అని చెప్పేసి ఇక మనోజ్ అయితే చెప్పబోతుండగానే ఇక వెంటనే రోహిణి అయితే ఆపుతుందనమాట. ఏ మా నాన్న నీకు డబ్బులు ఇస్తే నన్ను దేవత అంటున్నావేంటి అని చెప్పేసి మనోజ్ని అయితే కిందకి తీసుకొని వెళ్ళిపోద్ది అనమాట. ఇక రవి, శృతి కూడా వెళ్ళిపోతారు. ఇక మీనా అయితే మీరు తాగలేదా అని చెప్పేసి అనగానే లేదు మీనా అని చెప్పేసి అంటాడనమాట బాలు. అవునా అయితే ఒకసారి ఓదండి అని చెప్పేసి అనగానే ట్రాఫిక్ పోలీసులో అడుగుతావేంటి అని చెప్పేసి ఊతాడనమాట. నిజమే తాగలేదు, రోజు తాగకుండా ఉంటారా అని చెప్పేసి అనగానే అలా మాట ఇవ్వలేను, రేపు అనిపిస్తే తాగుతానేమో అని చెప్పేసి బాలు అనగానే తాగకుండా ఉండాలంటే ఏం చేయాలని చెప్పేసి మీనా అయితే అడుగుతుందనమాట. దానికంటే కిక్కిచ్చేదే అదన్నా ఇవ్వాలని చెప్పేసి మీనా మీదకి వెళ్ళగానే అమ్మో మల్లెపూలు కింద మర్చిపోయి వచ్చానని చెప్పేసి మీనా అయితే వెళ్ళిపోదనమాట. ఆహా అనుకుంటే ఇక బాలు కూడా కిందకైతే వెళ్ళిపోతాడు. ఇక ఆ తర్వాత సీన్లో సంజు అయితే మీనా తన చెంప మీద కొడుతుంది కదా, దాని గురించి తలుచుకొని బాగా ముందు తాగుతూ ఉంటాడనమాట. ఇక మౌనిక ముందే వాడి భార్య వచ్చి కొట్టింది, ఆ కారు తోలేవాడిని, పూలు అమ్ముకునేదాన్ని ఏదో ఒకటి చేయాలి, లేకుంటే మౌనిక లెక్క చేయదని చెప్పేసి కోపంగా బాటిల్ అయితే పగలగొడతాడనమాట. ఇక తర్వాత సీన్లో బాలు అయితే ఒక ప్యాసింజర్ని అయితే కారులో ఎక్కించుకొని దింపుతాడనమాట. అతనికి ఒక ఫర్నిచర్ షాప్ అయితే ఉంటుంది. ఇక ప్యాసింజర్ అయితే తన షాప్ అమ్ముకోవాలని చెప్పేసి అనగానే ఇద్దరు రౌడీలు అయితే వచ్చేసి సగం రేటుకు అమ్ము అని చెప్పేసి గొడవ చేస్తూ ఉంటారనమాట. ఇక బాలు అయితే వాళ్ళిద్దరిని కొట్టి తరిమేస్తాడు. ఇక తాత బాలుకి అయితే ఓనర్ అయితే డబ్బులు ఇస్తాడనమాట. నువ్వు చేసిన మేలు మర్చిపోను అని చెప్పేసి అనగానే ఈ షాప్ ఎందుకు అమ్మేస్తున్నారు అని చెప్పేసి బాలు అడుగుతాడనమాట. అమెరికాలో నా కొడుకున్నాడు బాబు, తన దగ్గరికి రండి అని చెప్పేసి ఒకటే గొడవ చేస్తున్నాడు, నేను ఇంకా అక్కడికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను, అందుకే షాప్ అమ్మాలనుకుంటున్నాను అని చెప్పేసి చెప్పగానే సరే ఈ షాపు మా అన్నయ్య ఉన్నాడు మనోజ్, వాడికి ఇస్తారని చెప్పేసి అనగానే మీ అన్నయ్య అంటున్నారు కాబట్టి ధర తగ్గిస్తాను, కానీ షాప్ బాగా చూసుకుంటే చాలు అని చెప్పేసి అతనైతే బాలు నెంబర్ అయితే తీసుకుంటాడనమాట. ఇక బెడ్పై మనోజ్ పడుకొని ఉండగానే రోహిణి అయితే బాగా తిడుతూ ఉంటుంది. ఇక మనోజ్ లేచి తలంతా పట్టేసిందని చెప్పేసి అనగానే ఒక్క బీరికి అంత ఎక్కేసిందా, కల్పన గురించి మాట్లాడిపోయావు, ఇంకోసారి అలా చేయకు, కల్పన గురించి ఎక్కడ చెప్పేస్తాను భయంతో నాకు గుండె ఆగిపోయింది తెలుసు అని చెప్పేసి మనోజ్ని అయితే తిడుతూ ఉంటుందన్నమాట. ఇక ఆ తర్వాత సత్యం అయితే వచ్చి మీనా కొంచెం తలనొప్పిగా ఉంది, ట్యాబ్లెట్ తీసుకురమ్మా అని చెప్పేసి అనగానే ఇక మనోజ్ కూడా వచ్చి నాకు తలనొప్పిగా ఉందని చెప్పేసి అంటాడనమాట. ఇంతలో రవి కూడా వచ్చి నాకు కూడా తలనొప్పిగా ఉంది అని చెప్పేసి అనగానే ఏంట్రా మీ ఇద్దరికి తలనొప్పి ఎందుకు వచ్చిందని చెప్పేసి అనగానే ఇద్దరం కూర్చొని బిజినెస్ గురించి బాగా ఆలోచించామని చెప్పేసి రవి అయితే అంటాడు. బిజినెస్ ఐడియా ఏమన్నా వచ్చిందా అని చెప్పేసి సత్య అడగానే రాలేదని చెప్పేసి అంటాడనమాట. ఇక ఇంతలో ప్రభావతి అయితే నాకు ఒక ఐడియా వచ్చింది, 2 ఇల్లు కట్టి రెంట్కి ఇవ్వండి అని చెప్పేసి ఐడియా ఇవ్వగానే 25 లక్షలతో 2 ఇల్లు, శబాష్
కోళ్ళు పావురాలు ఉండడానికా లేకపోతే మనుషులు ఉండడానికా అని చెప్పేసి సత్యం అయితే అంటాడనమాట. అవును అత్తయ్య, 2 ఇళ్ళు అంటే చాలా కష్టం, 25,00,000తో కట్టడం అంటే ఏమవుతుంది, ఒక ఇల్లే సరిగా అవ్వదని చెప్పేసి రోహిణి అయితే అంటదనమాట. ఇంతలో బాలు అయితే వస్తాడు. నేను మనోజ్ గాడి కోసం ఒక మంచి షాప్ చూశానని చెప్పేసి చెప్పగానే, నువ్వు చూసింది ఏ పూల షాపో కిరాణా షాప్ అయి ఉంటుందిలే అని చెప్పేసి అనగానే, ఇక బాలు అయితే పూల షాప్‌ని బొకే షాప్‌గా మార్చొచ్చు, కిరాణా షాప్‌ని సూపర్ మార్కెట్‌గా మార్చొచ్చు అని చెప్పేసి అంటాడనమాట. నువ్వు అంత మాత్రం ఓడివేరా, నువ్వు అలానే చేస్తావని చెప్పేసి అనగానే ఇంతలో అది కాదు, నేను మనోజ్ గాడి కోసం ఒక ఫర్నిచర్ షాప్ చూశానని చెప్పేసి చెప్పగానే ఇక ఫ్యామిలీ మొత్తం ఆ షాప్ చూడటానికైతే వెళ్తారనమాట. అక్కడ చూడగానే ఆ షాప్ అయితే వాళ్ళకి బాగా నచ్చుతుంది. ఇక తర్వాత ఇంటికైతే వస్తారనమాట. ఇక ఇంటికి వచ్చినాక రోహిణి మనోజ్ అయితే మాట్లాడుకుంటూ ఉండగానే ఇక మనోజ్ అయితే, రోహిణి మన షాప్కి ఏ పేరు పెడితే బాగుంటుంది, ఒక మంచి పేరు నాకు సజెస్ట్ చేయి అని చెప్పేసి అడగగానే, ఆ షాప్కి అత్తయ్య పేరు పెట్టుకుందామండి అని చెప్పేసి రోహిణి అయితే అంటదనమాట. అమ్మో, అమ్మ పేరా, వద్దు రోహిణి, బ్యూటీ పార్లర్కి పెట్టాం, ఏమైంది, మీనా పూల కొట్టుకు పెట్టాం, ఏమైంది, నువ్వు చూసావు కదా, మనకి అమ్మ పేరు కలిసి రాదు, అందుకనే కావాలంటే అమ్మకు ఒక మంచి పట్టు చీర కొనిద్దాం కానీ అమ్మ పేరు మాత్రం వద్దు అని చెప్పేసి రోహిణితో మాట్లాడుతూ ఉండగానే ఇక ఈ మాటలన్నీ బాలు అయితే విని రికార్డ్ చేస్తాడనమాట. ఇక రికార్డ్ చేసి వెంటనే, రేయ్ వచ్చి నువ్వు కడుపుకు అన్నం తింటున్నావా, ఏం తింటున్నావా అని చెప్పేసి అనగానే, రేయ్ ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు అని చెప్పేసి అంటాడనమాట. ఇక రోహిణి కూడా, ఏంటి బాలు ఏంటి అలా మాట్లాడుతున్నావు అని చెప్పేసి అనగానే, ఏయ్ ఇదంతా ఒకసారి వినరా అని చెప్పేసి ఇక తను మాట్లాడింది తనకే వినిపిస్తాడనమాట. ఇక అది వినగానే మనోజ్ రోహిణి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట. ఏరా నువ్వు మాట్లాడింది ఇప్పుడు అమ్మ కానీ వింటే ఎంత బాధపడిద్ది, ఇప్పుడు అమ్మకు చెప్తా ఉండు నీ మీద అని చెప్పేసి ఇక అలా మనోజ్ని అయితే బాలు అయితే బెదిరిస్తూ ఉంటాడనమాట. ఇది ఫ్రెండ్స్ మరి ఇవాల్టి వీడియో. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుంది ఏంటి అనేది మరి మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.